శ్రీకర్ మాయ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మాయ గోరింటాకు పెట్టుకుని ఒంటరిగా కూర్చొని ఉంటుంది. మే ఐ కమిన్ మేడం అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. కమిన్ శ్రీకర్ అని చెప్పి మాయ అంటుంది. ఈరోజు ఆఫీస్లో డబ్బు కలెక్ట్ చేసుకోమని డాడ్ చెప్పారు కదా, ఇంటికి వచ్చావేంటి అని చెప్పి మాయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను మేడం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఏంటో చెప్పండి శ్రీకర్ గారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మీరు ఇస్తానన్న 10 లక్షలు అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అదేంటి, నిన్న ఎమర్జెన్సీగా 10 లక్షలు కావాలన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు? డాడ్ అన్న మాటలు పట్టించుకున్నారా, బాధపడుతున్నారా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు, డబ్బు అడ్జస్ట్ అయింది, అందుకే ఇప్పుడు డబ్బుతో పని లేదు, ఆ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఎందుకు అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను కష్టం గురించి మీకు చెప్పాను, జెన్యూన్గా ఆలోచించి మీ డాడీతో నా గురించి మాట్లాడి నాకు డబ్బు ఇచ్చేలా ఒప్పించారు, అందుకు అని చెప్పి శ్రీకర్ అంటాడు. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి మాయ అంటుంది. ఎందుకు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఎవరైనా సరే అవసరానికి డబ్బు అందినా కూడా డబ్బు దొరుకుతుందంటే తీసుకొని ఖర్చు పెట్టేసుకుందాం అనుకుంటారు, కానీ మీరు డబ్బు అందగానే డబ్బు అవసరం లేదని చెప్పడానికి వచ్చారు కదా, అందుకు అని మాయ చెప్తూ ఉంటుంది. ఓకే మేడం, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఓకే శ్రీకర్ గారు అని చెప్పి మాయ అంటుంది. ఇక శ్రీకర్ వెళ్ళబోతూ ఉండగా, శ్రీకర్ గారు ఏదైనా వర్క్ ఉందా అని మాయ అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. డాడీ వాళ్ళు బయటికి వెళ్ళారు, డాడీ వాళ్ళు వచ్చే వరకు నాకు తోడుగా ఉండొచ్చు కదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని చెప్పి శ్రీకర్ అంటాడు. నా చేతికి మెహందీ ఉంది, కాఫీ టీ లాంటివి నేను నీకు ఆఫర్ చేయలేకపోతున్నాను అని చెప్పి మాయ అంటుంది. పర్వాలేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఒక చిన్న పని చెప్తాను, చేస్తారా అని మాయ అడుగుతూ ఉంటే, ఏంటో చెప్పండి అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది, ఇద్దరికి 2 గ్లాసుల్లో పోసుకొని తీసుకొస్తారా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే, సరే అని చెప్పి శ్రీకర్ వెళ్ళి జ్యూస్ గ్లాసులో పోసుకొని తీసుకొస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ జ్యూస్ తీసుకొచ్చి మాయకు ఇవ్వబోతూ ఉంటే, నా చేతికి మెహందీ ఉంది కదా, మెహందీ డిస్టర్బ్ అయిపోతుంది, మీరే తాపిస్తారా ప్లీజ్ అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే, శ్రీకర్ అలా మాయ వైపు చూస్తూ ఉంటాడు. అదేంటి అలా చూస్తున్నారు, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామనే కదా, ప్లీజ్ జ్యూస్ తాపించండి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇలాంటివి కామనే, కానీ మీరు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్రీకర్ కిచెన్లోకి వెళ్ళి స్ట్రా తీసుకొచ్చి గ్లాస్లో వేసి, ఇప్పుడు జ్యూస్ తాగండి అని చెప్పి మాయకు చెప్తూ ఉంటాడు. ఇక మాయ శ్రీకర్ వైపు ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది. మీరు కూడా జ్యూస్ తాగండి శ్రీకర్ గారు అని మాయ చెప్పడంతో శ్రీకర్ జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఇక మాయ శ్రీకర్ కళ్ళల్లోకి అలానే చూస్తూ జ్యూస్ తాగుతూ ఉంటుంది. జ్యూస్ తాగటం పూర్తవగానే మాయ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకుంటుంది. నా గోరింటాకు చూడండి శ్రీకర్ గారు ఎలా పండిందో, గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడు అంటారు కదా అని చెప్పి మాయ అంటుంది. అది నిజమండి, మన పూర్వీకులు చెప్తున్న మాట అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అయితే నాకు ఖచ్చితంగా మంచి భర్త వస్తాడా అని మాయ అడుగుతూ ఉంటే, రేపే కదండి మీ నిశ్చితార్థం, నిశ్చితార్థం అంటే సగం పెళ్లి జరిగిపోయినట్టే, మీ ఇద్దరి పెళ్లిని ఆ దేవుడు రాసి పెట్టాడు, అందుకే జరుగుతుందేమో అని చెప్పి శ్రీకర్ అంటాడు. జరుగుతుందంటారా అని మాయ అంటుంది. ఖచ్చితంగా అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఓకే మాయ, నేను బయలుదేరుతాను, నాకు ఆలస్యం అవుతుంది, సార్ వాళ్ళు రావటానికి లేట్ అయ్యేలా ఉంది అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఓకే బయలుదేరండి, నేను డాడీకి మీరు వచ్చి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తాను అని చెప్పి మాయ అంటుంది. బాయ్ అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరతాడు. మాయ, ఏ మాయలో పడిపోయావు, శ్రీకర్ విషయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి మాయ తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అవని ప్రసాదరావుని తీసుకొని రెస్టారెంట్కి వెళ్తుంది. ఏంటి ప్రసాదరావు గారు, డబ్బు తీసుకొచ్చారా, అరేంజ్ చేశారా అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి సార్ 10 లక్షలు అని చెప్పి ప్రసాదరావు మేనేజర్కి 10 లక్షలు ఇస్తూ ఉంటాడు. మేనేజర్ డబ్బు లెక్క పెట్టుకొని, కరెక్ట్గా ఉన్నాయి సార్ అని చెప్పి ప్రసాదరావుతో అంటూ ఉంటాడు. ఈ డబ్బు అంత మంచిది కాదు సార్, నేను కూడా పొట్టకూటి కోసం కష్టపడేవాడినే, అందుకే నిన్న మీ విషయంలో అలా మాట్లాడాను, తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, నేను పైన మా బాస్కి 10 లక్షలు లెక్క చెప్పాలి కదా సార్, అందుకే తప్పుగా ప్రవర్తించాను, తప్పుగా బిహేవ్ చేశాను అని మేనేజర్ చెప్తూ ఉంటే, నేను కూడా నిన్న మీ పట్ల తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్ అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మేనేజర్ గారు, మీరే డబ్బు చాలా చెడ్డదని చెప్తున్నారు కదా, నిజంగానే డబ్బు చాలా చెడ్డది, డబ్బు డబ్బు నువ్వు ఏం చేయగలవంటే, అన్నా చెల్లెళ్లను విడదీయగలను, భార్యాభర్తలను విడదీయగలను, అన్నా తమ్ముళ్లను విడదీయగలను, ఇంకా బంధుత్వాలనే దూరం చేయగలను అన్నదంట, అలాంటి మహత్యం డబ్బుకు మాత్రమే ఉందంట అని చెప్పి అవని అంటుంది. సారీ అవని గారు, మీ మామయ్య పట్ల తప్పుగా ప్రవర్తించాను అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు. డబ్బు విషయంలో ఎవరైనా సరే అలానే ప్రవర్తిస్తారు,
మా మామయ్య అనుకోకుండానే డబ్బు పోగొట్టారు. కావాలనైతే పోగొట్టలేదు అని చెప్పి అవని అంటుంది. ఈసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను మేనేజర్ గారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఈ డబ్బు నేను మన బాస్కి అప్పచెప్పొస్తాను. మీరు వెళ్ళి యథావిధిగానే మీ డ్యూటీ చేసుకోండి అని చెప్పి మేనేజర్ ప్రసాదరావుకి చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మావయ్య ఇక పాతవన్నీ కూడా జరిగినవన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా మీ ఉద్యోగం చేసుకోండి, నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, నీలాంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలమ్మా. కోడలిగా, కూతురిగా, మనవరాలిగా అన్ని విషయాల్లో నీ అంత గొప్పవాళ్ళు ఉండాలమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. నువ్వు మా ఇంటికి కోడలిగా రావటం మా అదృష్టం. కానీ నీకు శ్రీకర్కి మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల మేం కూడా బాధపడుతున్నామమ్మా. తొందరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. సరే మోయ, నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు నిహారిక, కృష్ణబాబు ఇద్దరు కూడా నిన్న అవని డబ్బు తీసుకొచ్చి రికవరీ చేశాను డబ్బులు అన్న దగ్గర నుంచి టెన్షన్గా ఉంది బంగారం. అందుకే ఒక్కసారి వెళ్ళి మన డబ్బు చూసుకొని వద్దాం అని చెప్పి అవని గేటు దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడి వరకు వచ్చాం కదా, ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి నిహారిక అంటుంది. ఇక నిహారిక, కృష్ణబాబు డబ్బు దాచిపెట్టిన చెట్టు దగ్గరకు వెళ్ళి ఇనప రాడ్డుతో తవ్వుతూ ఉంటారు. ఎంతసేపటికి డబ్బు కనిపించకపోవడంతో ఇదేంటి డబ్బు కనిపించట్లేదు అని నిహారిక, కృష్ణబాబు కంగారు పడుతూ ఉంటే అవని వచ్చి మంచినీళ్ళు తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. కృష్ణబాబు మంచినీళ్ళు తీసుకొని, థ్యాంక్స్ బంగారం, ఇంత తొందరగా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. నేనెప్పుడు తీసుకొచ్చాను అని నిహారిక అంటుంది. ఇక నిహారిక, కృష్ణబాబు షాకింగ్గా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అవని ఉంటుంది. బావగారు, మంచినీళ్ళు తీసుకొచ్చింది నేనే, పాపం తవ్వి తవ్వి కష్టపడిపోతున్నారు కదా అందుకే అని చెప్పి అవని అంటుంది. అవును, ఏంటి ఇక్కడ తవ్వుతున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, చల్లగాలి కోసం వచ్చాము, ఖాళీగా ఉన్నాం కదా అని తవ్వుతున్నాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఓ అంతేనా, డబ్బు కోసమేమో అనుకున్నాను అని చెప్పి అవని అంటుంది. ఏం డబ్బు, మాకేం తెలీదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఓ నిన్న ఇక్కడ డబ్బులు ఉంటే ఆ డబ్బు తీసుకొచ్చి మామయ్య పోగొట్టుకున్న డబ్బులని మామయ్యకి ఇచ్చేశాను బావగారు అని చెప్పి అవని అంటుంది. ఆ డబ్బుకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. బంగారం, ఏడే ఉంటే ఈ అవని ఆ డబ్బులు మనమే పెట్టామని నింద వేసేలా ఉంది, పద వెళ్ళిపోదాం అని చెప్పి కృష్ణ అంటాడు. ఒక్క నిమిషం బావగారు, మీకు ఒక సీన్ చూపించాలి అని చెప్పి అవని తన ఫోన్ని చూపిస్తూ ఉంటుంది. అందులో కృష్ణబాబు డబ్బు దొరకగానే తీసుకొని ఇంటికి రావటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి బావగారు, ఇప్పుడు కూడా ఆ డబ్బు మీరే దాచిపెట్టలే అంటారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు. మామయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తా అన్నా కూడా మీకు కొంచెమైనా బుద్ధి ఉందా, కొంచెమైనా మామయ్య గురించి ఆలోచించారా? మామయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తా అన్నప్పుడైనా ఈ డబ్బు తీసుకెళ్లి మామయ్యకి ఇస్తే మామయ్య ఎంత సంతోషపడేవాళ్ళు. చి, మీ ఇద్దరి బుద్ధి చూస్తుంటే అసలు నాకు సిగ్గుగా ఉంది. ఈ విషయం అత్తయ్య దగ్గర చెప్తే అత్తయ్య గుండె ఎక్కడ పగిలిపోతుందోనని చెప్పలేదు. ఒక కొడుకేమో డెలివరీ బాయ్గా చేస్తున్నాడని తెలిసేసరికి అత్తయ్య ఎంతో బాధపడ్డారు. మామయ్య రెస్టారెంట్లో పనిచేస్తున్నారని తెలిస్తే ఇంకా బాధపడ్డారు. రెండో కొడుకు దొంగని తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? అందుకే నేను ఈ విషయాన్ని అత్తయ్య మామయ్య దగ్గర చెప్పలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, అది కాదు అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇక అవని నిహారిక చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక కృష్ణబాబు భయంతో తన చెంపపై కూడా చెయ్యి పెట్టుకుంటాడు. ఇప్పుడు కొట్టాల్సింది నిహారికను కాదు మిమ్మల్ని, కానీ బావగారైపోయి బ్రతికిపోయారు. ఈ నిహారికను ఎందుకు కొట్టానో తెలుసా? భర్త దొంగతనాలు చేస్తున్నాడని తెలిసి కూడా వద్దని చెప్పకుండా ఎంకరేజ్ చేస్తుంది కదా, అందుకే. ఇంకొకసారి దొంగతనాలు చేస్తున్నట్టు నా కళ్ళకు మీరు కనిపించారే అనుకో, ఈ వీడియో తీసుకెళ్ళి అత్తయ్య ముందు పెడతాను. అంతేకాదు నువ్వు దొంగ జీవితం, నీ నేర చరిత్ర అంతా అత్తయ్యకు తెలియజేస్తాను అని చెప్పి అవని కృష్ణబాబు నిహారికకు వార్నింగ్ ఇస్తుంది. ఇక నిహారిక, కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు అవని శ్రీకర్ వాళ్ళ బాస్ శశిధర్ వాళ్ళ ఇంట్లో మాయ నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మాయ రెడీ అవుతూ ఉంటే మాయ ఫ్రెండ్, ఏంటే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, అంతే అంటావా అని మాయ అడుగుతూ ఉంటుంది. అదేంటే నిశ్చితార్థం చేసుకోబోతూ అలా అంటున్నావు అని చెప్పి మాయ ఫ్రెండ్ మాయని అడుగుతూ ఉంటుంది. ఎందుకో నాకు ఆ పెళ్లి కొడుకు క్యారెక్టర్ విచిత్రంగా అనిపించింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అలాంటిదేమి ఉండదులేవే, హ్యాపీగా పెళ్లి చేసుకో, మీ అమ్మ నాన్న సంతోషపడతారు అని చెప్పి మాయ ఫ్రెండ్ మాయకు చెప్తూ ఉంటుంది. అంతే అంటావా అని మాయ అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని రెడీ అయి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఈరోజు బాస్ వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థమని బాస్ చెప్పారు కదా, బావ ఏంటి ఇంకా రాలేదు అని అవని శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ బయటకు వస్తాడు. ఈ మధ్య ఆడవాళ్ళ కంటే మగవాళ్లే అద్దానికి అతుక్కుపోతున్నారు అని చెప్పి అవని అంటుంది.
బొట్టు బిల్లల్లా అతుక్కుపోయేది మీరు మేం కాదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. వామ్మో బావకు మాటలు బాగానే వస్తున్నాయి అని చెప్పి అవని అంటుంది. బావా నా భర్త నా మొగుడు అంటూ మాట్లాడకు అవని. మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. ఎలాంటి బంధం లేకుండానే మన ఇద్దరం ఆఫీస్లో జాయిన్ అయ్యాము. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆఫీస్లో బయట అంతా కూడా మన ఇద్దరం వేరు వేరు అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. ఎవరి దగ్గరైనా ఎక్కడైనా నేను నీ భర్తనని చెప్పావో మన ఉద్యోగాలు పోతాయి. ఫైనాన్షియల్గా మన ఇద్దరం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. అవనియే నా భార్య అని చెప్పే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఉద్యోగం పోయే వరకు నువ్వు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటట్టు నేను చెయ్యను బావా. త్వరలోనే నువ్వే చెప్తావు అవని నా భార్య అని చెప్పి అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా నిహారిక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.